హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు నా సబ్స్క్రైబర్స్కి అండ్ నా సపోర్టర్స్కి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నాతో ఇలాంటి పని చేయించినందుకు మీకు అందరికీ ముందుగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. వీడియో లాస్ట్ వరకు చూడండి. మీకు చిన్న ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొచ్చా. ఈరోజు రేణుగుంటకు సర్కిల్ దగ్గరలో ఉన్న అక్షయ క్షేత్రానికి అయితే వెళ్ళామన్నమాట. మనం అక్కడ ఫుడ్ డొనేషన్ చేయించా. ఎందుకురా అనేది మన సబ్స్క్రైబర్స్కి అయితే తెలుసు. నేను 3 months అయింది యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి. 1000 సబ్స్క్రైబర్స్ రీచ్ అయితే మనం ఫుడ్ డొనేషన్ చేయించాలి, మన చేత్తో ఒక 30 members కన్నా భోజనం పెట్టాలనే ఉద్దేశంతో ఉండేవాడిని. అది నేను 850 దగ్గర ఆగిపోయినా. నేను 10 or 15 daysలో నేను కోవిడ్కి వెళ్ళిపోతా. ఆ లోపు చేయించలేకపోతే, మనం అనుకున్న పని చేయలేకపోతే ఆ బాధ అనేది అట్లే ఉంటుందని ముందే చేయించేసాను అనమాట. మన సబ్స్క్రైబర్స్ కూడా హ్యాపీగా ఫీల్ అవ్వాలి. మనం పెట్టే ప్రతి వీడియో చూసి మీ అందరి సపోర్టే నన్ను ఇంతలా ముందుకు తీసుకొచ్చింది. సో అందుకే మీకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. మనం ఈ అక్షయ క్షేత్రంలో ఈరోజు డొనేట్ చేసిన ఫుడ్ లెమన్ రైస్, వైట్ రైస్, రసం, సాంబారు, ఉల్లగడ్డ తాలింపు అండ్ ఎగ్, స్వీట్ కేసరి, ఇంకొచ్చేసి బనానా అండ్ వడియాలన్నమాట. ఇక్కడ 20-25 yearsగా రన్ చేస్తున్న ఈ అక్షయ క్షేత్రంలో మతి స్థిమితం లేని వాళ్ళు అండ్ మాట్లాడలేని వాళ్ళు, నడవలేని వాళ్ళు, చాలా రకాల అంగవైకల్యం కలిగిన వాళ్ళు అయితే ఉన్నారన్నమాట. సో వీళ్ళందరూ చిన్నపిల్లల నుంచి సాకి పెద్దవాళ్ళని చేశారు. ఇక్కడ ఒక చిన్న విషయం గమనించండి, బాగా చూడండి. ఇక్కడ చూశారు కదా, ఇక్కడ ఇంగ్లీష్లో మాట్లాడిన అతనికి కూడా మతి స్థిమితం లేని అతనే, కానీ ఎంతో కొంత నాలెడ్జ్ ఉంది అని చెప్పించారు అతని దగ్గర. ఇలా ట్రైనింగ్ చాలామందికి వాళ్ళు చేయగలిగే వాళ్ళని ట్రైనింగ్ ఇప్పించి చేపిస్తూ ఉంటారు. ఇంకో విషయం, నేను చాలామందిని చూసా యూట్యూబ్లో. నాకు 1000 సబ్స్క్రైబర్స్ వచ్చారు అని చెప్పి కేకులు కోయడం, 10,000 సబ్స్క్రైబర్స్ వచ్చారని చెప్పి వాళ్ళ సబ్స్క్రైబర్స్కి ఎవరికన్నా గిఫ్ట్లు ఇవ్వడం, నాకు లక్షల్లో ఉన్నారు, మిలియన్స్లో ఉన్నారు సబ్స్క్రైబర్స్ అని చెప్పి వాళ్ళ సబ్స్క్రైబర్స్కి ఏదన్నా గిఫ్ట్లు ఇవ్వడం, ఐఫోన్లు ఇవ్వడం, బైక్లు ఇవ్వడం అలాంటివి చూశాను. కానీ నేనంటూ నా సబ్స్క్రైబర్స్కి నేను ఏమి ఇవ్వలేకపోవచ్చు, దానికి సారీ. ఇలాంటి చిన్న మంచి పని చేసి మీకు అందరికీ హ్యాపీగా ఫీల్ అయ్యేటట్టు చేయాలనుకున్నా, చేశా. ఈ మంచి పనిని మీరందరూ హ్యాపీగా ఫీల్ అవుతారనే నా ఉద్దేశం. అనుకుంటున్నాను నేను హ్యాపీగా ఫీల్ అవుతారని. మీలో ఎవరైనా హ్యాపీగా ఫీల్ అయినట్టు మీకు అనిపిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీ కామెంట్స్ కోసం వెయిట్ చేస్తా. ఎలా ఉంది, మనం చేసిన పని ఎలా ఉంది ఏంటి అనేది. నా సపోర్టర్స్కి, నా సబ్స్క్రైబర్స్కి నేను ఇచ్చే గిఫ్ట్ ఇదే. మీరందరూ ఈ గిఫ్ట్ని తీసుకొని సపోర్ట్ చేయండి. సో ఇంకో లాజిక్ విషయం, మనం ఎన్నో ఫంక్షన్లు చేస్తూ ఉంటాం. ఎన్నో రకరకాల ఫంక్షన్లు చేసి 10 మందిని పిలిచి భోజనాలు పెడతా ఉంటాం మన ఇంటి దగ్గర. మనం చేసిన మటను, చికెను, రకరకాల ఫుడ్ తిని అందులో ఉప్పు తక్కువైంది, ఇందులో కారం తక్కువైంది అని మానవత్వం లేకుండా, అంటే చేసిన పనిని కూడా లోటులు చెప్పి వెళ్ళిపోతూ ఉంటారు. అలాంటి మానవత్వం లేని మనుషుల మధ్యలో మనం చేసే పని గర్వంగా ఇంతమందికి భోజనాలు పెట్టినామని చెప్పి చెప్పుకుంటూ ఉంటారు అందరూ. కానీ నువ్వు ఏం పెట్టినా తిని, అంటే ఎగ్జాంపుల్కి విషం ఇచ్చినా తాగి బాగుంది, టేస్ట్ బాగుంది అని చెప్పే మానవత్వం ఉన్న మనుషులు ఎవర్రా అంటే ఇలాంటి వాళ్ళే. ఇలాంటి వాళ్ళకి హెల్ప్ చేస్తే చాలా పుణ్యం వస్తుంది. అండ్ మీలో ఎవరైనా సరే ఒకవేళ ఇలాంటి వాళ్ళకి భోజనం డొనేట్ చేయాలి, బర్త్డే ఫంక్షన్లకు కానీ, మీ పిల్లల పుట్టినరోజులకు కానీ, ఎవరికైనా సరే మనం చేయాలనుకున్న మంచి పని ఇలాంటి రూపంలో చేస్తే వీళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. మనం ఎప్పటికైనా చెప్పుకునే
ఒక మంచి విషయం ఏంద్రా అంటే ఇలాంటి విషయాలే మనం చెప్పుకోగలుగుతాం ఎవరికైనా. సో అందుకనే మీ సపోర్ట్ నన్ను ఇంత మంచి పని చేయనిచ్చింది. మీ సపోర్ట్తో ఇలా ముందుకెళ్ళిపోతూ ఉంటాను నేను ఎప్పుడు. థ్యాంక్ యూ. ఇక్కడ ఎవరైనా సరే ఫుడ్ డొనేషన్ చేయాలనుకుంటే ఫుల్గా లాస్ట్లో కింద నెంబర్ మెన్షన్ చేస్తా, మీరే కాల్ చేసి మాట్లాడచ్చు. అండ్ మనం చేయించాలనుకున్నా చేయించవచ్చు, వాళ్ళే చేస్తారు. లేదు మనమే చేసి తీసుకెళ్ళి పెట్టాలన్నా పెట్టచ్చు. మనమే ఇంటి దగ్గర చేసి ఏమేమి పెట్టాలనుకుంటున్నామో తీసుకెళ్ళి వాళ్ళకి వడ్డిచ్చేసి రావచ్చు. లేదు వాళ్ళనే చేయమన్నా చేసి పెడతారు. మనం పేమెంట్ అంటే అమౌంట్ పే చేసేసి మనమే మన చేత్తో వడ్డిచ్చేసి రావచ్చు అనమాట. సో నేను చేసిన మంచి పని మీ అందరి సపోర్టు ఎలా ఉందో ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మనం చేసిన ఈ ఫుడ్ డొనేషన్కి లాస్ట్లో రిసిప్ట్ ఇచ్చి మన డీటెయిల్స్ వాళ్ళు రాసుకొని మనకైతే ఒక చిన్న రిసిప్ట్ ఇస్తారనమాట. సో ఇక్కడ నెంబర్ మెన్షన్ చేస్తా, మీరు ఎవరికైనా అలా అనిపిస్తే ఖచ్చితంగా చేయండి. వీడియో నచ్చుంటే లైక్ చేయండి, ఖచ్చితంగా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ ఇలానే ఉంటుందని మనస్ఫూర్తిగా నమ్ముతూ అలా ముందుకెళ్ళిపోతా. థ్యాంక్ యూ సో మచ్ నా సబ్స్క్రైబర్స్కి అందరికీ. లవ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ.